హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆర్మీ ఆర్డినెన్స్ క్రోప్స్లో ఏమిటంటే సివిలియన్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది. ఇది మీకు సికింద్రాబాద్లోనే మనకు మెయిన్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. చాలా మంచి అప్డేట్ అయితే ఇక్కడ అప్సెల్ వెబ్ పేజ్లో ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు, మీరు జాబ్ పొందాలి అనుకున్న వాళ్ళు, కేవలం 10th అర్హత అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే పూర్తిగా ఈరోజు లేటెస్ట్గా అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు అప్సెల్ వెబ్ పేజ్ కూడా నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కిందికైనా మీరు వచ్చినట్లయితే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో మనకు 30 నవంబర్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 30 నవంబర్ అనేది అప్డేట్ ఇచ్చారు. షార్ట్ నోటిఫికేషన్ అలాగే ఫుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ 2వ తేదీ అనగా డిసెంబర్ 2వ తేదీ నుంచి అలానే మనకు ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకుంటే 22 డిసెంబర్ మధ్యలో ఇక్కడ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఇక్కడ మీరు చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే, అయితే దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ అప్సెల్ వెబ్ పేజ్ ఈ పీడిఎఫ్ అనేది కూడా దీని మీద ఇలా క్లిక్ చేస్తాను, మనకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అనేది అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తాను, మీకు ఇలా పీడిఎఫ్ అనేది ఓపెన్ అనేది అవుతుందండి. ఓకే, 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, అందరూ కూడా ఉపయోగపడుతుంది. ఇక డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే సెంట్రల్ మనకు రిక్రూట్మెంట్ సెల్ నుంచి సికింద్రాబాద్ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకేమిటంటే ఇక్కడ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. అయితే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఇందులో ఏం ఇన్స్ట్రక్షన్ ఏం లేదండి, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి పే స్కేల్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు అసిస్టెంట్ ఉద్యోగాలు మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు టోటల్ కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ తర్వాత 29,200 నుంచి 92,300 మధ్యలో లెవెల్ 5లో శాలరీ ఇస్తారు. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ జాబ్స్కి టోటల్గా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 27 పోస్టులు ఉన్నాయి. అలానే మనకు క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ రిజర్వ్డ్ నాట్ రిజర్వ్డ్ అని ఇచ్చారు. అవన్నీ కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. సివిల్ మోటార్ డ్రైవర్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అంటే 19,900 నుంచి 63,200 మధ్యలో ఉంటుంది. అలానే మనకు ఆపరేటర్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అంటే 14 జాబ్స్ ఉన్నాయి. అలానే ఫైర్మ్యాన్ ఉద్యోగాలు చూసుకుంటే 247 ఉద్యోగాలు ఉన్నాయి. చాలా పెద్ద వేకెన్సీ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. లేకపోతే హైట్ వెయిట్ అనేది అడుగుతున్నారు, అదొకటి అయితే ఉన్నట్లయితే మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది ఇక్కడ మీరు పొందవచ్చండి. అలానే మనకు అటెండర్ ఉద్యోగాలు కావచ్చు, ఎంటీఎస్ ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. చాలా మంచి అప్డేట్ అని చెప్పవచ్చు. ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. దీనికి సంబంధించి ఇక్కడ క్యాస్ట్ వైజ్ అలానే మనకు కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఇందులో విద్యార్హత మనం కానీ చూసుకున్నట్లయితే దాని ముందు ఏమిటంటే మనకు చెప్పాను చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుందనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ అనేది కూడా పోస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు తెలంగాణలో మనకు జాబ్ అప్డేట్ అనేది ఉంటుంది. అలానే మనకు సికింద్రాబాద్లో ఇక్కడ జాబ్ అప్డేట్ అనేది ఉంటుంది. ఇక్కడ సౌత్ సెంటర్లో మనకు తెలంగాణ అలానే మనకు రావడం జరిగిందండి. ఓకే, అయితే ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు అలానే డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఉన్న వాళ్ళు అలానే ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12th క్లాస్ అభ్యర్థులు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్కి కేవలం 12th క్లాస్ అలానే టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సివిల్ మోటార్ సైకిల్ సంబంధించి 10th క్లాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ 2 years అనేది అడుగుతున్నారండి. అలానే మనకు టెలి ఆపరేటర్కి సంబంధించి 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలానే మనకు బోర్డు లేదన్నా మీ దగ్గర ప్రొఫెషన్స్ అనేది అడుగుతున్నారు. దానికి సంబంధించి టెక్నీషియన్ సంబంధించి ఆ తర్వాత ఫైర్మ్యాన్ సంబంధించి మీరు కానీ చూసుకున్నట్లయితే నేను చెప్పాను చూడండి, ఫైర్మ్యాన్ జాబ్స్కి ఎలాంటి మీకు సర్టిఫికేట్ అడగలేదు, జస్ట్ 10th క్లాస్ పాస్ అయిన అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే మనకు కానీ చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా ఇక్కడ ఎంటీఎస్ డ్యూటీస్ కూడా మనకు ఎనేబుల్ తర్వాత అలానే కింద కూడా చూసుకున్నట్లయితే 10th క్లాస్ అర్హత అడుగుతున్నారు. డిజేబుల్ ఏమిటంటే ఉన్నట్లయితే పర్వాలేదు, లేకపోయినా కూడా 10th క్లాస్ అర్హత ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఫీజు అనేది కూడా చాలా తక్కువే ఉంటుందండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు మనకు చూసుకుంటే కేవలం 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ మనకు చూసుకుంటే ఆ ఫీజు అనేది కూడా లేదు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదండి. ఎందుకు చెప్తానంటే ఈ వేకెన్సీస్ చాలా రేర్గా అనేది వస్తుంటాయి. నాకు తెలిసి ఇప్పటి వరకు 4 yearsలో ఈ వేకెన్సీస్ అనేది రాలేదండి. ఇదే ఫస్ట్ టైం అనేది రావడం జరుగుతుంది. నేనైతే యూట్యూబ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెప్తున్నానండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాంటి ఫ్రెండ్స్ మీకు ఇది ఏమిటంటే ఈజీగా వచ్చే జాబ్ కాబట్టి అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలు కూడా ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉన్నాయి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు చేయాల్సిన చాలా సింపుల్, గూగుల్ ఓపెన్ చేయండి లేకపోతే బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. మన ఛానల్ ఉన్నటువంటి సేమ్ టు సేమ్ నేమ్ అలా సెర్చ్ చేస్తాను. టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఆ జాబ్ అప్డేట్ అనేది ఫస్ట్లోనే ఉంటుంది. అంటే 10th క్లాస్ తర్వాత MTS అలానే ఫైర్మ్యాన్ ఉద్యోగాలు వెంటనే అప్లై కానీ చేసుకుంటుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 2వ తేదీ నుంచి మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది, మీకు రావడం జరుగుతుంది. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఇక్కడ మీకు ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే NIT నుంచి వరంగల్ నుంచి కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. దాని గురించి కూడా మనం ఆల్రెడీ పెట్టడం జరిగింది, వీడియో అయితే చేయలేదు, జస్ట్ మీకు పెట్టాను. అలానే మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్కీమ్స్ అనేది రిలీజ్ అవుతాయి కదా, అందుకే ఏంటంటే మనకు రేషన్ కార్డు కావాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. అలానే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే గ్రామీణ కరెంట్ సబ్ స్టేషన్లో కూడా మనకు ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడికి సంబంధించి పోషణ 2 సంబంధించిన ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది. ఇలా చాలా రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి, అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏదైతే మనము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశామో ఫస్ట్ నోటిఫికేషన్ చెప్పాను కదా, దేని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు ఏంటంటే పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఇందులో కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ కూడా ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క రోజు కూడా అప్డేట్ అనేది మీరు ఈజీగా పొందవచ్చండి. అంటే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, 723 పోస్టులు ఉన్నాయి. అలానే 8వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏ డిపార్ట్మెంటు, అలానే జాబ్స్ ఏమున్నాయి, ఆ తర్వాత మీకు ఆ తర్వాత వయోపరిమితి ఏంటి, అలానే విద్యా అర్హతలు ఏమున్నాయి అనేది ఇక్కడ చాలా క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కానీ కిందకి వచ్చినట్లయితే నోటిఫికేషన్, అలానే అప్లై లింకు, ఆ తర్వాత మనకు అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఇచ్చాను. ఒకసారి విజిట్ చేయండి, అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.